కుప్పంలో ఓటమెరగని రాజుల నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 7 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుట ఎగురవేశారు. 8వసారి కుప్పం నుంచే బరిలో ఉన్నారు. ఈ సర్వత్రా ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఒక్కసారి ఓటింగ్ పెరగడంతో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే లెక్కలు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. అయితే రాజకీయ రణక్షేత్రంలో ఎవరిది గెలుపు ఎవరిది ఓటమని ఈజీగా చెప్పే మాట కాదు. మరోవైపు చంద్రబాబు క్యాంపు మొత్తం మౌనంగానే ఉంది. ఏపీలో కూటమి గెలిచి కుప్పంలో చంద్రబాబు ఓడితే పరిస్థితి ఏంటి? అప్పుడు వైసీపీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారా? వైసీపీ పర్యటనలతో టీడీపీ శ్రేణుల్లో వణుకు. బాబు కంచుకోటలో బాబు ఓటమి సాధ్యమేనా? వైసీపీ పర్యటనలపై ఒక్క ట్వీట్ చేయని బాబు. కూటమి గెలిచి బాబు ఓడితే పరిస్థితి ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఘోర పరాజయం పాలవుతారు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట. ఇక సోషల్ మీడియాలో అయితే బాబోయ్ చూడలేం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైసీపీ నేతల పర్యటనలు చేసిన ప్రతిసారి టీడీపీ శ్రేణుల్లో వణుకు పుడుతోంది. ఇంత ధీమాగా వైసీపీ ఎలా చెబుతుంది? అసలు టీడీపీ అందులో బాబు కంచుకొట్టలు ఇది సాధ్యమేనా అని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్న పరిస్థితి. పైగా ఇన్నేసి ఆరోపణలు, మీడియా సమావేశాలు వైసీపీ ఊదరగొడుతూ ఉంటే పైకి ఒక్కరంటే ఒక్కరు అబ్బే అస్సలు కాదు, కనీసం ఇంత మెజార్టీ వస్తుందని కూడా డిఫెండ్ చేయలేకపోతున్నారు, చేతులెత్తేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. లేదు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ, లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరికుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు, లేదా వివేకానంద రెడ్డి హత్యను, ఇంకా గొడ్డలు అనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యల గురించి తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని. అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. తమ్ముళ్ళు చేతులెత్తేస్తే ఈ విషయంలో చంద్రబాబు ఏమీ తక్కువ కాదు. పోనీ విదేశాల్లో ఉన్నారు అనుకుందాం, ఒక ట్వీటు లేదా ఒక వీడియో రిలీజ్ చేయడానికి ఏంటి అనేది ఎవరికీ అర్థం కాని $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. పోనీ కూటమి నుంచి మెజార్టీ స్థానాల్లో గెలిచి వైసీపీ చెబుతున్నట్లు నిజంగా చంద్రబాబు ఓడితే పరిస్థితి ఏంటి అని అటు జనసేన ఇటు బీజేపీ పెద్దలు ఢిల్లీ వేదికగా చర్చిస్తున్నారట. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని కూడా ఆ పార్టీ శ్రేణులు, వీరాభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక బీజేపీకి అంటారా అంత సీన్ లేదు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాల నిజం. పోనీ టీడీపీ నుంచే చంద్రబాబు తర్వాత నెంబర్ 2గా ఉన్న యువనేత నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమైనా ఉందా అంటే అబ్బే ఆ ఛాన్సే లేదట. ఇక మిగిలింది ఎవరు? అటు తిరిగి ఇటు తిరిగి 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబే దిక్కవనున్నారు. ఒకవేళ కూటమి గెలిచి చంద్రబాబు ఓడినా ముఖ్యమంత్రి కావచ్చు. ఎలాగంటే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లోపు ఎమ్మెల్సీ లేదా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి, అనగా పార్టీ తరఫున గెలిచిన వారికి రాజీనామా చేపించి అక్కడి నుంచి గెలిచి తీరాలి. అలా కాని పక్షంలో చంద్రబాబు సీఎంగా ఉండే అవకాశం అస్సలు ఉండదు. అయినా ఇలాంటివి తెలియని రాజకీయ నేత కాదు చంద్రబాబు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, దేశానికి ఎంతో మందిని ప్రధానులు, రాష్ట్ర ప్రతినిధులు చేశారని చెప్పుకునే బాబుకు నిజంగా కుప్పంలో ఓడిపోవడం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఫైనల్గా వైసీపీ ధీమా నెగ్గుతుందో, టీడీపీ సైలెంట్ వారు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. ఫలితాల వరకు వేచి చూడక తప్పదన్నట్లుగానే పరిస్థితులున్నాయి.